రెసిపీస్, నేను మీ స్వప్న. టుడే ఈ వీడియోలో రెడ్ క్యాబేజీ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ రెడ్ క్యాబేజ్కి గ్రీన్ క్యాబేజ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఈ రెడ్ క్యాబేజీలో విటమిన్స్, మినరల్స్ అన్నీ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయండి గ్రీన్ క్యాబేజ్తో కంపేర్ చేస్తే. సో ఈ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ బాణలు పెట్టుకుని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను సాయి మినపగుళ్ళు, 1 స్పూను శనగపప్పు వేసుకుని, నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ వరకు పల్లీలండి, వేరుశనగ గుళ్ళను కూడా వేసుకుని కొంచెం లో ఫ్లేమ్లో మొత్తం పప్పులన్నీ బాగా ఫ్రై అయ్యేట్టు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలను దంచి వేసుకోవాలండి. ఇలా దంచి వేసుకుని ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. మొత్తం ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో కారానికి సరిపడా ఒక 3-4 పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను రెడ్ క్యాబేజీని ఇలాగా కట్ చేసి పెట్టుకున్నానండి. చూసారు కదా, ఇలా ఈ పీస్ని తీసేసుకుని రిమైనింగ్ అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ రెడ్ క్యాబేజీని ఇందులో యాడ్ చేసుకోవాలి. దీన్ని పర్పుల్ క్యాబేజ్, రెడ్ క్యాబేజ్ అని కూడా అంటారండి. దీనిలో యాక్చువల్గా చాలా విటమిన్స్, మినరల్స్, మన శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు ఎక్కువగా ఉంటాయండి. సో తప్పకుండా అందరూ తీసుకోవాలి దీన్ని. నెక్స్ట్ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని దీనిలో కారానికి సరిపడా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం, కొద్దిగా పసుపు, సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా వేసుకుని మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ లిడ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటూ కొంచెం లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా హెల్దీ రెసిపీ చూసాం కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కన బెల్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.